ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా కూడా తుక్కు రేగొడుతోంది. సినిమా రిలీజ్ అయి 10 రోజులు దాటినా కూడా వసూళ్ల స్పీడ్ మాత్రం ఎక్కడా స్లో కాలేదు. ఇండియా వైడ్ గా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో 11వ రోజు వసూళ్లు సాధించింది ఈ సినిమా. అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నార్త్ ఇండియాలో షేక్ ఆడిస్తోంది. ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ లెక్కలను ట్రాక్ చేసే ఓ వెబ్సైట్ ఈ లెక్కలను బయటపెట్టింది. ఆదివారం వసూళ్లు చూస్తే కొన్ని లెక్కలు వర్కౌట్ అయినట్లుగానే కనబడుతున్నాయి. ఇండియాలో ఆదివారం ఈ సినిమా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో అన్ని భాషలకు కలిపి పుష్ప 2 ఇండియన్ కలెక్షన్స్ 900 కోట్ల 50 లక్షలు దాటాయి. మొదటి వారం ముగిసే సమయానికి పుష్ప 2 725 కోట్ల 80 లక్షలు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మౌత్ టాక్ ప్లస్ అయింది. సినిమా రిలీజ్ అయిన 2వ శనివారం నుంచి వసూళ్లు భారీగా పెరిగాయి. శుక్రవారం కంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో 73.9% పెరిగిందని జాతీయ మీడియా వెల్లడించింది. పుష్ప 2 హిందీ వర్షన్ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం అంటే డిసెంబర్ 15న 55 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు వర్షన్ 16 కోట్లు, తమిళంలో 3 కోట్లు వసూలు చేసింది. కన్నడ వర్షన్ 60 లక్షలు, మలయాళ వర్షన్ 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో ప్రకటించిన లెక్కల ప్రకారం శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 1292 కోట్లు వసూలు చేసింది. తెలుగు వర్షన్ 55.96%తో ఆక్యుపెన్సీ నమోదైంది. ఈవినింగ్ మధ్యాహ్నం షోస్కు ఎక్కువగా క్రేజ్ ఉన్నట్లు జాతీయ మీడియా చెప్తోంది. సినిమా ఆక్యుపెన్సీ పరంగా హైదరాబాద్, విజయవాడలు ముందంజలో ఉన్నాయి. హిందీ వర్షన్ విషయానికి వస్తే ఈ చిత్రం ఆదివారం యావరేజ్ ను 61.29% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక 542 షోలతో గుజరాత్ లో ఈ సినిమా ప్యూర్ డామినేషన్ కనబడింది. సూరత్ లో అత్యధికంగా 76.5% ఆక్యుపెన్సీని నమోదైంది. తరువాతి స్థానాల్లో అహ్మదాబాద్, జైపూర్ మరియు పూణే ఉన్నాయి. ముంబైలో 1248 షోలతో 69.75% ఆక్యుపెన్సీ ఉండగా ఢిల్లీ ఎన్సీఆర్ లో 1591 షోలతో 49.5% నమోదైంది. సినిమా రిలీజ్ అయిన 2వ శుక్రవారం 36 కోట్ల 40 లక్షలు, 2వ శనివారం 63 కోట్ల 30 లక్షలు హిందీలో వసూలు చేసింది. తెలుగు వర్షన్ లో 279 కోట్ల 35 లక్షలు వసూలు చేసింది. పుష్ప 2 తమిళం, మలయాళం, కన్నడ వర్షన్లను 48.1 కోట్లు, 13.4 కోట్లు, 6.55 కోట్లు వసూలు చేశాయి. ఈ చిత్రం విడుదలైన 11వ రోజున 100 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్ 1322 కోట్లకు చేరుకుంది. దీంతో బన్నీ అరెస్ట్, సింపతి అలాగే మెగాస్టార్ ఇంటికి వెళ్లడం వర్కౌట్ అయింది అంటున్నాయి సినీ వర్గాలు.